వెటర్నరీ డాక్టర్ అంటే మనకు తెలిసి పశువులకు ఇతర మూగజీవాలకు వచ్చిన వ్యాధులను అరికట్టి వాటికి చికిత్స చేసేవాడని. కేవలం చికిత్స మాత్రమే కాదు, ఆ పశువు తీసుకొచ్చిన యజమానికి సపోర్టివ్ థెరపీలా మీ పశువుకి ఏమీ కాదు, నేనున్నా అని భరోసానిచ్చేవాడు. అంతేకాక జంతువుల నుండి మనుషులకు వచ్చే వ్యాధులను కూడా ముందస్తుగా అరికట్టి సమాజంలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. ఆ ప్రత్యేక పాత్రను మనం ఒక చిన్న కథలో చూద్దాం. సార్, ఇలా సీరం శాంపుల్ వచ్చింది, వాళ్ళు బ్రుసెల్లా ఉందని సస్పెక్ట్ చేస్తున్నారు, ఏం చేద్దాం? అవునా, సరే ఫస్ట్ ప్లేట్ అగ్మెంటేషన్ టెస్ట్ చేద్దాం. అది పాజిటివ్ వస్తే కన్ఫర్మేషన్కి ఎలిసా కూడా చేద్దాం. నువ్వు వెళ్ళి ప్లేట్ అగ్మెంటేషన్కి రెడీ చెయ్యి. సరే సార్. సార్, శాంపుల్ పాజిటివ్ వచ్చింది సార్. పాజిటివ్ వచ్చిందా? సరే, అయితే కన్ఫర్మేషన్ కోసం ఎలిసా టెస్ట్ కూడా చేయండి. ఓకే సార్. సార్, ఎలిసాలో కూడా బ్రుసెల్లా ఉందని కన్ఫర్మ్ అయింది సార్. అవునా, సరే అలాగైతే ఆ రిపోర్ట్ తీసుకుంటా, రాసి పంపించేద్దాం పాజిటివ్ శాంపుల్ అని. సరే సార్. రాఘవ, ఇంతగా శాంపుల్ ఎక్కడి నుంచి వచ్చినాయా? రామాపురం వీడి నుంచి వచ్చింది సార్. ఏం రామయ్య, ఏం ఎలా వచ్చావు? ఏం లేదయ్యా, డాక్టర్ గారిని కలుద్దామని వచ్చానయ్యా. ఓహో, అదిగో డాక్టర్ గారు కూడా వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అయ్యా. ఏమైందండి? ఏం లేదయ్యా, మా ఆవు నెల నిండకుండానే పిండం వేసిందయ్యా. మా ఆవి కూడా ఏం వేయలేదు. ఏమైందో ఏం అర్థం కావట్లేదయ్యా, మీరే ఒకసారి చూడండి అయ్యా. జోడు కట్టించి ఇంటర్లో అవుతుంది. ఒక 7-8 నెలలు అవుతున్నట్టుందయ్యా. చివరైతే ఎలా అయింది? బానే అయిందయ్యా, దూడ కూడా మంచిగా బానే ఉంది. విజినల్ బ్లీడింగ్ కూడా అవుతున్నట్టుంది. మీరు వెళ్ళి యానిమల్ దగ్గర ఉండండి. సరేనయ్యా. రమణ గారు, ఇది బ్రుసిల్లోసిస్ సస్పెక్టింగ్ కేసులో అనిపిస్తుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను సార్. మీరు చేతికి గ్లౌజులు వేసుకొని బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఓ రామాపురమా, అక్కడ డాక్టర్ నాకు తెలిసిన ఆయనే, నేను మాట్లాడతానులే. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. సార్, మీరు పంపించిన సీరం శాంపుల్ పాజిటివ్ వచ్చింది సార్ బ్రుసెల్లాకి. ఓ అవునా, ఓకే సార్, థ్యాంక్ యూ, విల్ టేక్ కేర్ ఆఫ్. ఓకే సార్. రమణ గారు, రమణ గారు, సార్ అండి. సార్ వస్తున్నాను సార్. చెప్పండి సార్. రామాయణ కబురు పెట్టండి. అలాగే సార్. సార్, కబురు పెట్టాను సార్, రామయ్య వచ్చాడు. వస్తున్నాను. నమస్కారం అయ్యా. నమస్తే రామయ్య. ఏంటంటే మొన్న ఆవును తీసుకొచ్చావు కదా, అవునయ్యా. దానికి బ్రుసిల్లోసిస్ అనే వ్యాధి ఉందయ్యా.
దానికి ఏం చికిత్స చేసినా తగ్గదు. నువ్వు నీ పశువుల మందలో ఉంచుకోకు, వాటికి కూడా అంటుకుంటుంది. వాటికి మాత్రమే కాదు, మనుషులకు కూడా అంటుకుంటుంది. ఇమీడియట్గా ఏం చేయాలంటే పశువుల మంద నుండి దాన్ని సెపరేట్ చేసేయి. దానివల్ల నీకు ఏం ఉపయోగం ఉండదు. మా రమణ నీకు డిస్ఇన్ఫెక్టెంట్ ఇస్తాడు, అది నువ్వు నీటిలో కలిపి షెడ్ అంతా స్ప్రే చేసేయి. దానికి వాడే పాత్రలు ఇవన్నీ తీసి దూరంగా పడే. అలాగేనయ్యా. మీ షెడ్లో 1 సంవత్సరానికి తక్కువ ఉన్న దూడలు ఉన్నాయా? అవి నువ్వు తర్వాత తీసుకొస్తే దానికి వ్యాక్సిన్ చేయిద్దాం, ఈ జబ్బు వాటికి కూడా అంటకుండా ఉండడానికి. సరేనయ్యా. వాటిని నువ్వు ముట్టుకున్నావు కదా, కాంటాక్ట్ అయి ఉన్నావు. ఏదైనా జ్వరం గట్ట అలాంటిది ఏమైనా వచ్చినట్లయితే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు. కొన్నాళ్ళు దూరంగా ఉండు, ఓకేనా? ఉంచుకుంటే నువ్వు బాధపడాలి, మిగతా వాటికి కూడా సోకుతుంది. నీకు మీ ఇంట్లో వాళ్ళకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంత ఇది మనకు అవసరం లేదు. సో నువ్వు దాన్ని ఇమీడియట్గా వేరు చేసి, దానివల్ల నీకు ఏం యూజ్ ఉండదు. నువ్వు బాధపడకు, మిగతా వాటిని జాగ్రత్తగా చూసుకో. ఆ దూడలు ఏవైనా ఉంటే అవి తీసుకొస్తే వ్యాక్సిన్ చేయిస్తాం మా వాళ్ళతో చెప్పి. అమ్మనా అతనికి ఇవ్వు ఆ డిస్ఇన్ఫెక్టెంట్, మొత్తం స్ప్రే చేసి. వెంటనే మీరు చెప్పినట్టు చేస్తానండి. రామయ్య ఒకసారి రా. రమణ లోన మాస్కును గ్లౌజ్ ఉంటాయి, తెచ్చేయి. స్ప్రే చేస్తావు కదా షెడ్లో, గ్లౌజును మాస్క్ అది వేసుకొని చెయ్యి. మావిడేస్తాడో తీసుకో. సరేనయ్యా, వెళ్ళొస్తానయ్యా. Here, the veterinarian plays an important role as essential health worker to stop spreading of this type of zoonotic diseases to humans and make healthy society by his presence. Not only brucellosis, certain zoonotic diseases like anthrax, rabies, tuberculosis, leptospirosis, listeriosis, etc. can be prevented by taking certain measures that can be implemented by the presence of a veterinarian. So, be aware.